ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జయశంకర్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు. కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ తీరు చర్చకు వచ్చినట్లు సమాచారం. సోమవారం జరగనున్న డీజీఎంఓ స్థాయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల మధ్య హాట్లైన్లో చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇప్పటికే ప్రకటించారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై డీజీఎంఓలు చర్చలు జరపనున్నట్లు సమాచారం. షరతులు లేకుండా చర్చలు జరగాలని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా చర్చలకు పాక్ అంగీకరించింది. నిన్న భారత్ డీజీఎంఓతో హాట్లైన్లో మాట్లాడిన పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ పాటిద్దామని ప్రతిపాదించగా 48 గంటల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే తర్వాత సరిహద్దు వెంట కొన్ని చోట్ల అవగాహన ఉల్లంఘించిన పాక్ భారత్పైకి డ్రోన్లు పంపింది. వాటిలో కొన్నింటిని భారత బలగాలు కూల్చివేయగా మరికొన్ని వెనక్కి వెళ్లిపోయినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. జమ్మూలోనూ పరిస్థితి మామూలుగానే ఉంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు ఆగిపోయాయి. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని సరిహద్దు జిల్లాల్లోనూ శనివారం అర్ధరాత్రి తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి అమృత్సర్లో విధించిన బ్లాకౌట్ ఈ ఉదయం ఎత్తివేశారు. సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతా బలగాల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో తమకు అప్పగించిన పనిని ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యాలతో విజయవంతంగా పూర్తి చేశామని భారత వాయుసేన వెల్లడించింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వివేకంతో కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్నందున ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. అధికారికంగా వెల్లడించే వరకు ధృవీకరించని సమాచారంపై వదంతులు వ్యాప్తి చేయవద్దని వెల్లడించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో భారత వైమానిక దళం పోస్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం గర్జన రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు వినిపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను వర్చువల్గా రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని భారత్ ఉపయోగించిందని వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని రాజ్నాథ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 40 నెలల్లోనే బ్రహ్మోస్ యూనిట్ పూర్తి కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్తాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. చాలా మంది మరణానికి, నాశనానికి దారితీసే ఘర్షణను ఆపేందుకు ఇదే సరైన సమయమని అర్థం చేసుకున్న భారత్, పాక్ నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పరస్పర దాడులతో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు ధైర్యంగా తీసుకునే చర్యల ద్వారా వారి వారసత్వం మరింత మెరుగుపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా చర్చలు జరపనప్పటికీ భారత్, పాకిస్తాన్తో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నట్లు ట్రంప్ వివరించారు. 1000 సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ఆయన ఇందుకోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భారత్, పాక్ నాయకత్వాలు చేసిన మంచి పని దేవుడు ఆశీర్వదిస్తాడని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీనాయక్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన స్వగ్రామమైన సత్యసాయి జిల్లా కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత,
మురళి భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ జరిగింది. ఇందులో మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొని అమర జవాన్ శవపేటికను మోశారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా 25 లక్షల సాయం చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. మురళీ నాయక్ పోరాట పటిమను భావితరాలకు చాటి చెప్పేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామస్తుల కోరిక మేరకు కళ్లి తండాను మురళీ నాయక్ తండాగా మార్చేందుకు సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో తన గుండె బరువెక్కిందన్న చంద్రబాబు వీర జవాన్కు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులు అబ్బాయిలు సొంతం చేసుకోగా అగ్రికల్చర్, ఫార్మా విభాగంలోని మొదటి 10 ర్యాంకుల్లో కేవలం ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగిన ఎప్సెట్ ఫలితాలని జూబ్లీహిల్స్లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,198 మంది ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు రాయగా ఇంజనీరింగ్ విభాగంలో 2,07,000 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దక్కించుకున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన పల్లా భరతచంద్ర మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా నంద్యాల జిల్లాకు చెందిన రామ్ చరణ్ రెడ్డికి 2, విజయనగరం జిల్లాకు చెందిన సూర్యకార్తిక్ 3వ ర్యాంకు దక్కించుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మాలో మొదటి ర్యాంకు మేడ్చల్ జిల్లాకు చెందిన సాకేత్ రెడ్డి, 2వ ర్యాంకు కరీంనగర్కు చెందిన సబ్బాని లలిత్ వరణ్య, 3వ ర్యాంకు వరంగల్కు చెందిన చాడా అక్షిత్ కైవసం చేసుకున్నారు. ఎప్సెట్ అధికారిక వెబ్సైట్లో ర్యాంకులతో పాటు మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆవిష్కరణలో పురోగతికి ఇంజిన్ లాంటివైతే సాంకేతికత దాని ఇంధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ స్ఫూర్తిని కొనసాగిస్తూ సుపరిపాలనలో సాంకేతికత, పరివర్తన శక్తిని పెంపొందిస్తున్నామని సామాజిక మాధ్యమం వేదికగా సీఎం పోస్ట్ చేశారు. వ్యవసాయం నుంచి ఏఐ వరకు సాంకేతికత జీవితాల్ని విప్లవాత్మకంగా మారుస్తూ ఉత్పాదకతను పెంచుతోందన్న చంద్రబాబు మానవాళికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తోందన్నారు. ఈ పరివర్తనకు కేంద్రంగా క్వాంటం వ్యాలీతో స్థిరమైన భవిష్యత్తు నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచం భారతదేశం ఎదుగుదలను చూస్తోందన్న చంద్రబాబు ఇప్పుడు తదుపరి ప్రపంచ ఆవిష్కరణ తరంగానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ మెట్రో రైలు విజయగాథను తమ విద్యార్థుల అధ్యయనానికి పరిశోధనా పత్రాలుగా ప్రచురించాయని మెట్రో అధికారులు వెల్లడించారు. గతంలో ఐఎస్బీ, స్టాన్ఫోర్డ్ పరిశోధనా పత్రాలు ప్రచురించాయని, తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ప్రచురించిందని తెలిపారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో మెట్రో రైలు వ్యవస్థ ఒక ప్రముఖ రవాణా వ్యవస్థగానే కాకుండా మౌలిక వస్తువుల కల్పనలో ఒక నూతన వరవడిని ప్రదర్శించిందన్నారు. పీపీపీ విధానంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రాజెక్టుగా అవతరించిందని హార్వర్డ్ పరిశోధనా పత్రంలో స్పష్టం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తోందన్న ఆయన నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాల్ని హార్వర్డ్ పత్రంలో ప్రస్తావించారని పేర్కొన్నారు.